విద్యాసాగర్ కాబట్టి ఇతను ఆల్రెడీ అమ్మాయి బాధితుడు అన్నది తేలింది. కాబట్టి మనోడు కాబట్టి ఇక్కడ కేసు పెట్టించారు. పెట్టించి అమ్మాయిని ఇక్కడ 10 రోజులు జైల్లో ఉంచారు. ఆ దీని కారణంగా అక్కడ కేసు కొట్టేశారని చెప్తున్నారు. బట్ కోర్టులో కేసు క్లోజ్ అవడానికి అప్పటికే అమ్మాయి 12 సార్లు పిలిస్తే వెళ్ళాల. కోర్టు ఆదేశాల మేరకు కేసు రిజిస్టర్ అయింది. పోలీస్ కంప్లైంట్ కాదు అమ్మాయి ఇచ్చింది, కోర్టులో వేసింది. ఎందుకంటే ఫస్ట్ ఇస్తే కంప్లైంట్ పెళ్ళైన నువ్వు పెళ్ళి అడగడం ఏంది, దానికి ఆడ ఒప్పుకోపోవడం ఏంటి, అందులో రేపెట్ట వస్తుంది అని కేసు రిజిస్టర్ చేయలేడు. తర్వాత అమ్మాయి కోర్టుకు వెళ్ళింది అంటే అమ్మాయి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది, సంథింగ్ ఇండస్ట్రియల్ ల్యాబుల్ని బెదిరించే వాళ్ళ మాఫియానా, మాఫియా అండ లేకుండా జిందాల్ లాంటితో గొడవ ఎందుకు పెట్టుకుంటది. పోనీ అంత పెద్ద లెక్క అనుకోవడానికి అంతకు ముందే వీడితో ఇంకో పక్కన తన పేరేంటి ఏషియా పెయింట్స్ ఓనర్ కొడుకుతో కూడా ఇట్లాంటిది అన్నటువంటిది ఇష్యూ అయింది అప్పుడు కూడా. అలాగే విద్యాసాగర్తో ఒక ఇష్యూ నడిచింది. ఇంత నడిచినప్పుడు పోనీ రియల్ లవ్ లేకపోతే రియల్ చీటింగ్ అనుకోవడానికి ఏం లేదు కదా అక్కడ. కాబట్టి అక్కడ ఆ కేసులో కావాలంటే ఒకవేళ తను కోర్టులో వేసిన దాని ద్వారా పోలీసులు రిజిస్టర్ చేస్తే పోలీసులు 10 సార్లు పిలిస్తే అమ్మాయి ఎలాలా ఆధారాలు తీసుకుని, ఎందుకంటే ఉంటాయి కదా ఆధారాలు. వాళ్ళు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఈ అమ్మాయి నేను సో అండ్ సో టైంలో పెళ్ళి అడిగాను సో అండ్ సో టైంలో అని చెప్పినటువంటి సందర్భంలో కలిసినట్టు లేదు అక్కడ వాళ్ళకి. మామూలుగా ఈ అమ్మాయి హోటల్లో రూమ్ తీసుకున్నాను నేను, జిందాల్ వచ్చాడంది. ఆ రోజున అసలు జిందాల్ అక్కడికి పోలేదని తేలింది. ఈ అమ్మాయి పేరుతో రూమ్ బుక్ అయింది. ఈ అమ్మాయి పేరుతో రూమ్ బుక్ అయ్యి జిందాల్ అక్కడికి వెళ్ళాడని ఎట్ట తెలుస్తుంది. ఇట్లాంటి చాలా సచ్చినాయి అక్కడ. అంటే తప్పుడు రకరకాల ఎవిడెన్స్ సృష్టించుకునే ప్రయత్నం చేసింది. మెయిన్